ఒక అన్నకో వాడి కిడ్నీ పాడు చేసుకుని వస్తే వీళ్ళు ముందుకు వచ్చి ఇచ్చేది, ఒక్క మగవాడు కూడా ముందుకు రాడు. అందుకే మేము స్పెక్ట్ తరఫున వీళ్ళలో ఎక్కువ మహిళా మహిళలు ఉన్నారు కాబట్టి, అదిగో ఆ మహిళా అమ్మ పాదాభివందనాలు మీకు. మీ చివరిలో మిమ్మల్ని పరిచయం చేస్తాము, చూడండి చూద్దాం, పరిచయం చేద్దాం. చివరి అమ్మ థ్యాంక్స్. లివరు మీరు చూసి ఉండరు, ఏవిఎస్ కూతురు లివర్ ఇచ్చింది. ఆయన కూడా తాగి లివర్ చెడిపోతుంది. పార్షియల్గా ఇవ్వచ్చు లివర్ అయితే, కొంత ఇవ్వచ్చు, స్పాంజ్ బుక్కలా ఉంటుంది లివర్. కొంత పార్ట్ ఇస్తే అవతల వాళ్ళు లివర్ కొన్ని రోజులు పనిచేస్తుంది. సో ఇవి లైవ్ డోనర్స్. ఇంకా డిసీజ్డ్ డోనర్స్, డిసీజ్డ్ అంటే చనిపోయిన వాళ్ళు. వీళ్ళల్లో న్యాచురల్ డెత్, ఈ బ్రెయిన్ డెడ్, ఈ రెండు డివిజన్స్. న్యాచురల్ డెత్ గురించి చెప్పుకుంటే ఇంట్లో ముసలి వాళ్ళు సడన్ గా చనిపోయి ఉంటారు, మనకి కార్నియా అయ్యవచ్చు, నల్లగుడ్డు. మనకి గుడ్డు అంటే మనకి తాటి ముంజలా ఒలిచి తీరు, శరీరం ఏమో ఆకృతి పాడైపోదు. ఆ కార్నియా వరకు తీసి ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, డెడ్ ఆర్గాన్ డొనేషన్స్, వీటి గురించే మనం పాటుపడుతున్నాం. సంవత్సరానికి 1,00,000 పైగా 150 కోట్ల ఉన్న భారతదేశంలో చనిపోతుంటే 0.8% డొనేషన్స్ వస్తుంది. అంటే అందరినీ పూడ్చిపెట్టడమో తగలేయటమో చేసి ఒక పిడికెడు పూర్తిగా మారుస్తున్నారు. ఒక పాము చనిపోతే మనకు బెల్ట్ గానో ఒక వ్యాక్సిన్ గానో బయటకు వస్తుంది. చనిపోయిన తర్వాత కూడా దానికి తెలియకుండా ఉపయోగపడుతుంది సొసైటీకి. ఒక మృగం మృదంగంగా మారుతుంది. ఒక చెట్టు మన అంత్యక్రియలకు కట్టెలుగా ఉపయోగపడుతుంది. ఇంత గొప్ప ప్రకృతి ప్రసాదించే ఇన్ని వరాలు మనము ఒక మనిషిగా, మనసున్న మనిషిగా, ఇన్ని వరాలు ఇవ్వగలిగిన మనిషిగా ఒక్కటి కూడా చేయము. అది చెప్పడం కోసమే మేము ఇది సొసైటీలో సెన్సిటైజ్ అయితే పోను ఆర్గాన్స్ అవసరమయ్యి ఆహాకారాలు చేసే వాళ్ళు చనిపోరని, వారిని కొంతవరకన్నా బతికించగలుగుతామని ఒక నమ్మకంతో ఈ ఉద్యమం లాంటి చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా దీన్ని కనిపెట్టింది, ఇది చెయ్యాలి అని చెప్పి ఒక ప్రేరణతో పనిచేస్తున్న శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు రేపు 13వ తారీఖు వస్తారు. వారు వైజాగ్లో ఉంటారు. టీచర్ వృత్తి కూడా పక్కన పెట్టేసి గవర్నమెంట్ టీచర్ జాబ్ రిజైన్ చేసి వారు ఇప్పటికి కూడా గత 20 ఏళ్లుగా ఇదే పని మీద తిరుగుతున్నారు. సో వారికి మా కృతజ్ఞత వందనాలు సమర్పిస్తూ, వారి యాబ్సెన్స్ లో ఇది మంచి పనిని, ఈ మంచి పని చేస్తే సొసైటీలో కొంతమంది మన వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఇవ్వచ్చు. అవసరమైతే మతం కులం అడ్డం పెడతాడు. ప్రతిదానికి చెత్త చేసి పడేశారు సొసైటీ అంతా. పుట్టినప్పుడు ఎలా పుట్టామో చచ్చేటప్పుడు అట్లాగే చేస్తాం. ఏమి ఈ సెల్ ఫోన్ కూడా తీసుకుపోలేం. సో అందుకని ఇవన్నీ మనం సృష్టించుకొని చెత్తమేను, వీటన్నిటిని పక్కన పెట్టి ఏమైనా అవసరం వస్తే పక్కన వాడికి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూ సొసైటీలో స్ప్రెడ్ ద స్మైల్స్ అక్రాస్ మైల్స్, ఒక భావనతోటి పక్కవాడు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. కోట్లు సంపాదించినా సరే పక్కవాళ్ళు ఏడుస్తుంటే మనకి ఏం ఉపయోగం ఉండదు. మన చుట్టాలందరూ ఏడుస్తుంటే మనం చోట కూర్చొని నవ్వుతూ కూర్చోలేము అసలు. సో అది మనసు. ఆ మనసు ఉంటే డెఫినెట్ గా ఇవన్నీ స్ఫురణకు వస్తాయి. ఇలా చేస్తే మంచిదనే ఒక భావన వస్తుంది. ఆ భావన సెన్సిటైజ్ చేసి పెంపొందించడం కోసమే ఇలాంటి సదస్సులు పెడుతూ వస్తున్నాం. అన్ఫార్చునేట్గా జరిగినప్పుడు మీరు ఈ డోనర్ కార్డు ఏపీ జీవన్, దానిలో ఎవరైనా మీరు డొనేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కార్డు 2 నిమిషాల్లో ప్రింట్అవుట్ అయ్యి మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఏపీ జీవన్ దాని సైట్లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ కొడితే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో కొడితే చాలు. ఆ కార్డు దగ్గర ఉంచుకొని అన్ఫార్చునేట్గా జరిగినప్పుడు ఇంట్లో డిస్కషన్స్ కూడా జరగాలి. కార్డు జేబులో ఉంటే సరిపోదు. చనిపోయినప్పుడు అతనికి తెలియదు కదా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు నో చెప్పకుండా ఎస్ చెప్పేలాగా సొసైటీ సెన్సిటైజ్ అవ్వాలి. అలాంటి గొప్ప ఉద్దేశంతో మేము చేస్తున్నాము. కాబట్టి ఆర్గాన్స్ 8 మందికి ఒకేసారి తీసేవచ్చు. 2 కిడ్నీలు బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు, ఒక లివరు, 2 లంగ్స్, ఒక హార్ట్, 4 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన గొప్ప చరిత్ర గల జీజీహెచ్. దాదాపు 30 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన చరిత్ర ఉన్న జీజీహెచ్. ఫ్రీగా ఏ ట్రాన్స్ప్లాంట్ రూపాయి కూడా ఖర్చు అవ్వదు. జీజీహెచ్ లో అడుగు పెడితే ఏ ప్రాసెస్ కూడా, ఏ జబ్బుకు కూడా, ఏ ఇన్వెస్టిగేషన్ కానీ, క్యాన్సర్ కానీ, టెస్టులు కానీ రూపాయి ఖర్చు అవ్వదు. మీరు అందరూ చక్కగా రోజు యోగా చేయటము, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ ఫ్యామిలీ ఆరోగ్యాన్ని
అంటే మా మదరు కాదులే వద్దులే అని మా పిల్లలు మళ్ళీ వద్దులే అని చెప్పారు. అది పూర్వకంగా డిసిషన్ అని ఇట్లా జరిగింది. కాబట్టి ఇది చైతన్యం అనేది మన గుంటూరులో ఇది మెడికల్ కాలేజీ అంతంతో చైతన్యవంతులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పెద్దగా ఈ సబ్జెక్ట్ మీద అవగాహన తక్కువ. ఇక్కడ దీని మీద వాళ్ళ కళ్ళు దానం ఇప్పించారు. అందులో ఒక ఆయన సిరిగిరి సభాపతి గారి బాబాయ్ గారు సిరిగిరి రామ్మోహన్ రావు గారు. ఇక్కడ